డివియేట్ అయ్యాడు కదా. ఇచ్చిన పాలసీ గవర్నర్ అప్రూవల్ చేసిన పాలసీ ఏంటయ్యా అంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ చేయడం, ఆ విధంగా డబ్బులు సంపాదించడం. ఆ కొత్తగా ఏమీ ఇవ్వద్దని కూడా క్లియర్ గా చెప్పారు. అప్పుడు కొత్తగా ఇస్తామని పర్మిషన్ తీసుకోవాలి మీరు. పైగా గవర్నర్ ఇవ్వద్దని చెప్పాడు, మీకు రాసి ఇచ్చాడు అక్కడ క్లియర్. అంటే మీరు పాలసీకి విరుద్ధంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించారనడానికి సంపాదించకుండా ఎట్టిస్తారు మీరు షాప్కి అట్లా పర్మిషన్. కాబట్టి ప్రాథమికంగా ఆ ఉద్దేశంతో మేము అంచనా వేస్తున్నాం అని చెప్పింది కోర్టు. అందుకని అన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఇప్పుడు ఏమని చూపించాలి, ప్రభుత్వ మద్యం దుకాణం ఇది ప్రైవేటు మద్యం దుకాణం అయితే కార్యకర్తలు తిన్నారని చూపెట్టచ్చు, నాయకులు తిన్నారని చూపెట్టచ్చు. అది తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టారు. ఇది అసెంబ్లీలో చట్టం చేశారు, ప్రభుత్వ మద్యం దుకాణాలకి మారుస్తున్నాం అనేసి. ప్రభుత్వ మద్యం దుకాణంలో డబ్బులు ఇంకేమొస్తాయి అడిషనల్ గా? లేదు. పోనీ వీళ్ళు పేపర్లో రాసుకుని కథలల్లినట్టు నాటకాలు చూపించినట్టు అక్కడికి తీసుకొచ్చి కల్తీ మద్యం ఇదేం ప్రూవ్ చేయలేరు. అది వేగ్గు ఊరికిన వాగుడు తప్పించి ఏమీ లేదు. ఎందుకంటే 5 ఏళ్లలో అలాంటిది బాటిల్ ఉంటే చూపెట్టేవాళ్ళు కదా. లేదు. వాట్ నెక్స్ట్ వీళ్ళు చెప్తున్న ఆరోపణ ఏంటి, డిస్టిలరీ నుంచి డబ్బులు తీసుకున్నారని. ఏ డిస్టిలరీ వాడు కూడా నేను లంచం ఇచ్చానని చెప్పాల. ఇంకోటి, అదే డిస్టిలరీ కంపెనీ నుంచి ఇప్పుడు కూడా వీళ్ళు మద్యం కొంటున్నారు, సేమ్ డిస్టిలరీ.